దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం, కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 1వ వాక్యంలో యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల పాటలు పాడటం వింటూ ఉంటాం. మనం కూడా అనేక రకాల పాటలు పాడుతూ ఉంటాం. కొంతమంది సంతోషంతో ఉన్నప్పుడు పాటలు పాడతారు, ఇంకొంతమంది దుఃఖముతో కన్నీటితో ఉన్నప్పుడు పాడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడతారు. ఒకసారి మనం గమనిస్తే కొంతమంది ఏమో దేవుడు వాళ్ళకిచ్చిన కృపను బట్టి, దేవుడు వారి ఎడల చూపిన కనికరాన్ని బట్టి, దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి కీర్తనలు పాడుతూ ఉంటారు. ఇంకొంతమంది వ్యర్థమైన అర్థం లేని పాటలు పాడుతూ ఉంటారు. ఇలా అర్థం లేని పాటలు పాడేవారు దేవుని సన్నిధిలో వారికున్న విలువను దేవుని ఎదుట పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏమిటంటే, ప్రతిరోజు కూడా దేవునికి మనం కీర్తనలు పాడాలి అని. ఈ మాట వింటూ ఉంటే మన మనస్సులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అసలు పాట పాడడం దేనికి? పాటలు ఎందుకు పాడాలి? పాట పాడడం ద్వారా మనకు కలిగే మేలేమిటి? పాటల ద్వారా ప్రభువుని ఎందుకు స్తుతించాలి అని అనేక మంది హృదయంలో ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. కీర్తనకారుడు అంటాడు, స్తుతి పాటను స్తుతి కీర్తనలను నా నోట దేవుడే ఉంచాడు అని. పాట పాడుతూ ప్రభువుని ఎందుకు స్తుతించాలి, దేవుని నామాన్ని ఎందుకు పాట ద్వారా గణపరచాలి అని మనం ఆలోచన చేస్తే, పాట పాడడం ద్వారా, స్తుతించడం ద్వారా దేవుని సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. ఆయన యొక్క సన్నిధి రావడం వల్ల మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన మధ్యలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. బంధకాలలో ఉన్నవారు విడుదల పొందుతారు, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుతారు, దెయ్యాలన్నీ కూడా పారిపోతాయి. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం కొత్త కీర్తనలతో పాడుతూ స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలి. సామాన్యులైనా, గొప్పవారైనా, చిన్నవారైనా, ముసలివారైనా, ఎవరైనా సరే దేవుని నామాన్ని పాటల ద్వారా స్తుతించి గణపరచాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించి గణపరిచాడు. ఆయన పేరు దావీదు. ఆయన 150 కీర్తనలు చక్కగా రాసి పాడాడు. చూడండి, ఈ కీర్తనాకారుడైన దావీదు అంటాడు, సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యంలో, దేవుని ఆత్మ నా నాలుకతో ఉన్నందున నేను వ్రాయగలిగాను, పాడగలిగాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ మాటలు దావీదు పలుకుతూ ఉన్నాడు. ఆయన వాక్కు నా నోట ఉంది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే కీర్తనల గ్రంథంలో ప్రతి వాక్యము కూడా ఒక మనిషి రాసినట్టుగా లేదు, కానీ దేవుని యొక్క ఆత్మతో రాసినట్టుగానే ఉంది. దావీదు పాటల ద్వారా దేవుణ్ణి గణపరచడం, స్తుతించడమే కాకుండా అసలు పాటలు ఎందుకు పాడాలి, ప్రభువుని ఎందుకు పాటల ద్వారా స్తుతించి గణపరచాలి అనే విషయాలను తేటగా ఈ కీర్తనల గ్రంథంలో రాస్తూ వచ్చాడు. 89వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యొక్క కృపాతిశయమును నేను నిత్యము కీర్తించెదను, దేవుని కృపను తలంచుచూ పాడేదను అంటున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే, నేను కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడేదను అంటున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనను కీర్తించెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో దావీదు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో ఒక 3 విషయాలను తేటగా తెలియపరిచాడు. మొదటిగా కృపను గూర్చి, రెండవదిగా కనికరాన్ని గూర్చి, మూడవదిగా మేలులను గూర్చి పాడుతూ వచ్చాడు. కృప అంటే అర్హత లేని వారికి అర్హతను కలిగించే ఆయన దయ. ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా అర్హత లేని వాళ్ళమే. అయితే ఆయన మనల్ని పిలిచి, రక్షించి, తన బిడ్డగా చేర్చుకొని తన రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తూ ఉన్నాడే, అదే ఆయన కృప. మరి ఆపత్కాలంలో మనం కన్నీరు కార్చి దేవుని వైపు చూసి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మన మీద జాలి చేసుకొని మన మీద కనికరపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేస్తూ ఉన్నాడు. అందుకే మనం దేవుణ్ణి ప్రతి దినము కూడా స్తుతించాలి, గణపరచాలి, పాటలు పాడుతూ ఆయన్ని మహిమపరచాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మనం గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు అర్హత లేని వాళ్ళు, బానిసలుగా ఉన్నారు. మరి ఈ బానిసల గురించి ఎవరూ మాట్లాడరు, వారి పక్షంగా ఎవరూ నిలబడరు. అయితే దేవుడే వాళ్ళని కరుణించాలి. మరి అర్హత లేని ఆ ప్రజలను దేవుడు బానిసత్వంలోంచి విడిపించి ఆ దేశము నుండి బయటికి రప్పించి వాళ్లకు విడుదలనిచ్చాడు. అదే దేవుని యొక్క మహాకృప. ఈ ఇశ్రాయేలు ప్రజల ముందు ఎర్ర సముద్రం నిలబడినప్పుడు వాళ్ళు ఎటు వెళ్లాలో మార్గం తెలియక ఉన్నారు. వెనక వైపేమో ఫరో సైన్యం తరుముతూ వస్తుంది. మరి వాళ్లకు భయపడి దేవుని వైపు కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు వాళ్లను కనికరించాడు. తరువాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మార్గాన్ని కలుగు చేశాడు. అదే మేలు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆయన ఉన్నతమైన కృపనిచ్చి గొప్ప రక్షణను నీకు అనుగ్రహించాడు. నీ మీద కనికరపడి నీకెన్నో కార్యాలను జరిగించాడు. నీకు మార్గాలను కలుగు చేసి నిన్ను నడిపిస్తూ వచ్చాడు. మరి నీ జీవితంలో ఇక ఈ కార్యం జరగదు అనుకున్నప్పుడు ఎన్నో మేలులు దేవుడు నీ జీవితంలో చేశాడు. అందుకే నువ్వు కూడా దావీదు వలె ప్రతిదినము కూడా కీర్తనలతో ప్రభువు నామాన్ని స్తుతించి గణపరచాలి. ప్రతిదినము కూడా ప్రభువుకి కీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరచాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించి గణపరచడం వల్ల, పాటలతో ప్రభువుని మహిమపరచడం వల్ల నీకు ఎదురుగా నిలబడిన ఎర్ర సముద్రం పాయలైపోతుంది. ఎరుకో కోట గోడలన్నీ కూల్చివేయబడతాయి. నీ ముందు నిలిచి ఉన్న అంధకార శక్తులన్నీ కూడా పారిపోతాయి. నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఈ దినాన దేవుని యొక్క మహిమ నిమిత్తమై నీ జీవితంలో కార్యాలను చూడడానికి నువ్వు దేవుణ్ణి ప్రతిదినము స్తుతించి పాటలతో గణపరిచినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. మరి అట్టి కృప దేవుడు నీకు ఈ దినాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని నీ లేఖనాల్లో మేము చదువుతూ ఉన్నాం. మా పితరులైన భక్తులు అనేక మంది నిన్ను మనసారా స్తుతిస్తూ కీర్తనలతో గణపరిచారు. ప్రభువా, ఎందుకు మేము కీర్తనలు పాడాలో కీర్తనాకారుడు చక్కగా తెలియపరిచాడు. మీరు చూపిస్తున్న కృపను బట్టి, కనికరాన్ని బట్టి, మీరు మా జీవితాల్లో చేస్తున్న మేలులను బట్టి మేము ప్రతిదినము నీ నామాన్ని పాటలతో గణపరచాలని మీరు తెలియపరిచారు. పాటలు పాడి నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి. నీ బిడ్డలు జయాన్ని చూడాలి. సాతాను బంధకాలన్నీ తెంచివేయబడాలి. అడ్డుగా ఉన్న కోటగోడలన్నీ కూల్చివేయబడాలి. ఆత్మీయ స్థితిలో, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో నీ బిడ్డలు జయాన్ని చూడగలుగునట్లుగా, నీ బిడ్డల నోటి వెంట స్తుతి కీర్తనలు ఉండేటట్లుగా మీరు కార్యం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని, అట్టి కృపతో నీ బిడ్డలు మీరు బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.